ఆలూ పరాటా విత్ ఆలూ కుర్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఆలూ పరాటా స్మూత్గా సాఫ్ట్గా ఎలా రావాలి, కూర్మా మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ పరాటాకి అండ్ కూర్మాకి రెండిటికి కలిపి ఆలూస్ని కుక్ చేస్తున్నాను, విజిల్ వేస్తున్నాను. కూర్మా కూడా ఫ్రై చేయకుండా ఇలాగ విజిల్ వేసిన ఆలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా కూడా మనకి కుకింగ్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి విజిల్ వేసాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పిండి తడుపుతున్నాను అనమాట చపాతీకి. ఫస్ట్లీ ఇలా తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకుంటే పిండి బాగా స్మూత్గా అవుతుంది. అండ్ మనము ఆలు ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత కూడా చాలా స్మూత్గా వస్తాయి. తడిపేటప్పుడు కొంచెం ఆయిల్ మిక్స్ చేస్తే బాగుంటుంది. స్ట్రైనర్లోకి ఫస్ట్ నేను ఈ ఆలూస్ అన్నీ వేస్తున్నాను. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉంచేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ పీల్ అన్నీ తీసేసుకొని నెక్స్ట్ పరాటాస్కి చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కూర్మా చేస్తున్నాను. నేను ఆయిల్లో ఆనియన్స్ అన్ని చాప్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఆనియన్స్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర్మా బాగుంటుంది. కరివేపాకు, పసుపు, తిరగవాత గింజలు యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత టొమాటోస్ అన్నిటిని నేను మిక్సీ చేసి ప్యూరీ యాడ్ చేశాను. నార్మల్గా టొమాటో పీసెస్ యాడ్ చేస్తే ఇంత టెక్స్చర్ బాగుండదు, సో ప్యూరీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని మంచిగా మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఆలూస్ అన్నిటిని ఇలా స్మాషర్ తోటి స్మాష్ చేసేసామంటే ఈజీగా స్మాష్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కూర్మా కాబట్టి ఇలా స్మాష్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ మనం కట్ చేయడం అంత కష్టం ఉండదు. అండ్ కమెంట్ సెక్షన్లో చాలామంది లింక్స్ అడుగుతున్నారు. నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నేను యూజ్ చేసిన స్మాషర్స్ ఇవన్నిటిని, వాటర్ బాటిల్స్ లింక్ ఇవన్నీ అడుగుతున్నారు. నేను అన్ని నీట్గా క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. అండ్ స్మాష్ చేసుకున్న తర్వాత ఈ ఆలు గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఒక 5 to 10 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆలు ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ టైంలో మనం ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆలు పరాటాకి మిక్స్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఆలు, ధనియా పౌడర్, ఉప్పు, కారం అండ్ లైట్గా కొంచెం పసుపు వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేశాను. నేను ఎలా చాప్ చేయాలంటే మనం పానీపూరి తిన్నప్పుడు చాప్డ్ ఆనియన్స్ ఇస్తారు కదా, అంత సన్నగా చాప్ చేయాలి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా అంతా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి పరాటా మేకింగ్ అనమాట. ఇలాగ సన్నగా ఫస్ట్ మనం పరాటా ముద్దను తీసుకొని ఇలా సన్నగా అయ్యే వరకు ఫస్ట్ చేత్తో ఇలా మెత్తగా ఒత్తుకుంటూ రావాలి. అప్పుడే మనకు పరాటా అనేది మంచిగా వస్తుంది. పౌడర్ వేసి డైరెక్ట్గా మనం చెక్కతోటి రుద్దేస్తే అది బాగుండదు. ఫస్ట్ హ్యాండ్ తోటి ఇలా కొంచెం దాన్ని బిగ్ సైజ్ చేసుకుంటా రావాలి. తర్వాత కొంచెం బిగ్ సైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ అంతటిని యాడ్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలన్నమాట. ఇదే బిగ్గెస్ట్ టాస్క్. ఇక్కడ ఫస్ట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి నెక్స్ట్ సైడ్స్ అన్నిటిని ఇలా నీట్గా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ మనం ఫోల్డ్ చేసిన తర్వాత చపాతీ రుద్దేటప్పుడు మళ్ళీ ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇటు సైడ్కు అటు సైడ్కు మెల్లగా తిప్పుకుంటూ ఫస్ట్ హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకోవాలి. డైరెక్ట్గా చెక్క పెట్టకూడదు. చెక్క పెడితే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా ఆలు పరాటా మంచిగా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలాగా
పరాటా రుద్దాలి అనేది. నార్మల్గా చపాతీస్ రుద్దడం వేరు, రొట్టె చేయడం కూడా ఈజీనే. కాకపోతే ఇది స్టఫ్డ్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ స్టఫింగ్ అంతటిని బయటికి రాకుండా నీట్గా ఈజీగా రుద్దుకోవాలి. అండ్ మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాగా నీట్గా అంతా రుద్దేసుకోవాలి. రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ మీద వేయాలి. చుట్టూ ఇంత మెసప్ అయింది అనుకుంటున్నారా? మరి ఆలు పరాటా చేశాక మినిమం మెసప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మెల్లగా ట్విస్ట్ చేసుకోవాలి. 2 to 3 minutes సిమ్లో, కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల స్టఫింగ్ అండ్ చపాతీ మొత్తం బాగా కుక్ అవుతుంది. ఫైనల్లీ మన కుర్మా విత్ పరాటా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Please do like, share and subscribe to my channel. Thank you so much for watching to all my subscribers and my extended YouTube family. Thank you so much.